కూతురు ఉద్యోగంలో స్థిరపడింది, బాగా డబ్బు సంపాదించింది. చాలా కాలం తర్వాత గ్రామానికి తిరిగి వచ్చింది. వస్తూ వస్తూ అమ్మకు గిఫ్ట్లు చూపిస్తా ఉంటే అమ్మ ఎంత మురిసిపోయిందో. ఈ లోపల నాన్న మాసిపోయిన బట్టలతో ఉద్యోగం నుంచి తిరిగి వచ్చాడు. కూతురు తీసుకొచ్చినటువంటి బహుమానాలు చూస్తూ అమ్మ మురిసిపోతూ ఉంది. తండ్రి కూతురు రావడం చూసి చాలా ఆనందించాడు. అమ్మ బాగున్నావా అని అంటే కూతురు పెద్దగా పలకరించలా. కానీ అమ్మ కూతురు ఇద్దరు ముచ్చటతో మురిసిపోతూ ఆ బహుమానాలు చూసుకుంటున్నప్పుడు నాన్న నాకు తీసుకొచ్చి ఉంటుందిలే అని చెప్పి ఆశపడ్డాడు. ఏం తీసుకొచ్చిందో నా కోసం, నా బంగారు తల్లి అని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉండి ఎంతసేపటికి కూతురు తీసుకొచ్చిన బహుమానాలు తండ్రికి చూపించకపోయేసరికి అడిగేశాడు, అమ్మకు చక్కని బహుమానాలు తీసుకొచ్చావు కదా, మరి నాన్నకేం తీసుకొచ్చావు అని అంటే, నీకెందుకు తీసుకురావాలి బహుమానం? ఏ రోజైనా నన్ను ప్రేమించావా? ఏ రోజైనా నన్ను పట్టించుకున్నావా? అసలు ఎప్పుడైనా ఇంట్లో గడిపావా? నువ్వు నేను స్కూల్కి వెళ్తున్నాను లేదో చూసావా? కాలేజీకి వెళ్తున్నాను లేదో చూసావా? పట్టణానికి వెళ్ళిపోయాను, ఎలా ఉన్నానో అడిగావా అని చెప్పి నాన్నను చెడమడ తిట్టేసింది. ఇప్పుడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాను కానీ నీకేమీ కొనాలనిపించలా. కానీ మా అమ్మ పొద్దున్న నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టేది, చక్కని బట్టలు వేసేది, పుస్తకాలన్నీ సర్ది పెట్టేది, తిరిగి వచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ నాకు స్నాక్స్ పెట్టేది, అలాగే చదువుకోవాలి తల్లి అని చెప్పి చెప్పేది. ఏ రోజైనా ప్రేమను పంచావా? నీలాంటి వాడికి నేనే తీసుకోవాలి గిఫ్ట్లు. కూతురు తండ్రిని చెడమడ కడిగి పడేసింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి నాన్నను కడిగి పడేసిందో వెంటనే తల్లి, నోర్మే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పొద్దున లేచి నేను వండగలిగాను అంటే ఆ తండ్రి కష్టపడ్డాడు కాబట్టే వండగలిగా. నిన్ను స్కూలుకి ముస్తాబు చేసి పంపించారు అని అంటే మీ నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించాడు. డౌన్లోడ్ షేర్ చాట్.